ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చంద్రగిరి రామచంద్రాపురం మండలంలో మండల మీటింగ్. మండల స్థాయి అధికారులతో మండల పార్టీ మండల నాయకులతో నిర్వహించిన మండల మీటింగ్లో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. మండల మీటింగ్లో పలు సమస్యలను వివరించిన అధికారులు మండలంలో జరిగిన పెండింగ్లో ఉన్న జరగవలసిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. మండల నాయకులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సిడిపిఓ గారికి, అడిషనల్ సిడిపిఓ గారికి, డిఈ గారికి, పంచాయతీరాజ్ గారికి, ఆర్ఎండి గారికి, అదేవిధంగా మండల స్థాయి నాని అంటే మీ ఇంట్లో అన్నదమ్ముడు అనుకోండి, నేను అదే విధంగా ఉంటాను. ఏదో ఒక ఎమ్మెల్యే అని అనుకోవద్దండి. ఏది ఉన్నా మీకు ఏం జరిగినా, మా తరపున ఏదైనా తప్పు జరిగినా నా దృష్టి తీసుకుంటండి. నేను దాన్ని కూడా నా తరపున నేను చూసుకుంటాను. అదేవిధంగా మీ తరపున కూడా కొన్ని చోట్ల తప్పులు జరుగుతున్నాయి, వాటిని పరిశీలించండి. ఈ సభాముఖం కూడా మీకు కూడా చిన్న రిక్వెస్ట్. అదేవిధంగా ఇక్కడ మండలంకి సంబంధించి ఎంపీడీఓ గారికి కూడా చెప్పదలుచుకున్నా, మేడం సెక్రటరీని మీరు ఎవ్రీ వీక్ ఏం చేస్తున్నారో ఒకసారి రివ్యూ తీసుకోండి. అటువంటి సెక్రటరీ గారికి చెప్పండి, ఆ లిస్ట్ ఒకసారి ఎంపీడీఓ గారికి చెప్పండి. ఆ స్ట్రీట్ లైట్ అంటే ఎందుకంటే ఈ వర్షాకాలం పాములు ఎక్కువ వస్తాయి కాబట్టి అది కూడా చూడాలి. పంచాయతీ రాజ్ గారు కూడా డిపార్ట్మెంట్ సార్ ఉన్నారు ఇక్కడ కాబట్టి మీకు కూడా సార్ ఎమర్జెన్సీ ఎక్కడెక్కడ రోడ్లు పోయిందో వాటికి ప్యాచ్ వర్క్ అయినా ఇప్పుడే మనం చెప్పారు. రోడ్డు అనుపల్లి బిడ్డు చెరువు కట్టపోయినా అదే రేపిస్తాను. వాటికి సంబంధించింది ఎక్కడెక్కడ పోయిందో చూస్తే ఎమర్జెన్సీ ప్యాచ్ వర్క్ అయినా సార్. ఎందుకంటే ఆ రూట్ లో టర్నింగ్ లేదు సార్. టర్నింగ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ ఆటో వచ్చినా ఇంకోటి వచ్చినా గుంతలు కట్టి రాజాలు ఎక్కడెక్కడ సచివాలయం బిల్డింగ్లు పెండింగ్ ఉందో ఆ సచివాలయం సంబంధించిన బిల్డింగ్లు కంప్లీట్ చేయాలంటే ఏం చేయాలి? మీకు ఆల్రెడీ తుడాలో చాలా డబ్బులు ఉంది. ఆ తుడా డబ్బులు ఎక్కడెక్కడ ఉందో చెప్తే దాని ద్వారా తెచ్చియచ్చు పని. అంటే ఇక్కడుండే అధికారులందరూ కూడా సార్ నేను మీకు ఒకటే విన్నపం, మనం ఏమి చేసినా ప్రజలు ఉపయోగపడి చేద్దాం. పనికిరాని షెల్టర్లు కట్టుకుంటా, పనికిరాని రచ్చపనులు కట్టుకుంటా ఉండేది మన ప్రయోజనం లేదు. 10 మందికి ఉపయోగపడేది ఏదైనా చెప్పండి, నేను ఎక్కడైనా కొట్లాడి. ఎందుకంటే మీకు తెలుసు నన్ను గెలిపిస్తే మా నాయకుడు మా చిన్న లోకేష్ బాబు డెవలప్మెంట్ చేస్తారు పెద్ద అని చెప్పారు. ఆ నమ్మకం ఉంది కాబట్టి మన మండలాన్ని చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా మనకు 5 సంవత్సరాలు నా పీరియడ్ అంటే నేను 4 సంవత్సరాలను డెవలప్ చేయాలనుకుంటా. దానికి సంబంధించినంత కూడా నేను అదే పని మీద ఉంటాను. ఎప్పుడు 3 months 4 months ఎక్కువ వర్షాభావం వల్ల అన్ని చోట్ల కలరాలు డ్రైవర్లు ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చే దాని వల్ల మీకు ఆల్రెడీ ఒక 1 month ముందు కూడా మీతో మాట్లాడాము. కాలువలన్నీ కూడా క్లీన్ చేయమన్నాం. నాకు తెలిసినంతవరకు ఏ పంచాయతీలో కాలువలు క్లీన్ చేయాలి. క్లీన్ చేసి సెక్రటరీలకు ఒక ఇష్టం లేదంటే చెప్పండి. నేను ఇప్పుడే మాట్లాడి డిప్యుటేషన్ వేసి పక్కన మండలాల్లో ఉన్న వాళ్ళని తెచ్చి నేను ఇక్కడ వేస్తాను. ఎందుకంటే మనం గెలిపించారు, మీకు కూడా ఉద్యోగాలు, మనందరికీ ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇస్తానంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చేదానికి. కాబట్టి అటువంటి పని చేయని సెక్రటరీలు ఎవరైనా నా బంధువు కూడా ఉండేది మీరు చెప్పండి. మనం ఎవ్రీ మంత్ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లమనండి. అదేవిధంగా ఆర్డబ్ల్యూసీ గారు కూడా ఇక్కడ ఉన్నారు చెప్పాను కాబట్టి ఎవ్రీ మంత్లీ వన్స్ ఈ 6 months ట్యాంక్స్ క్లీన్ చేయించాను సార్. ట్యాంక్స్ క్లీన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలకు చూపించిన ప్రకారం యువతి గారు పంచాయతీలకు వచ్చి నిధులు ఉంటాయి, ప్రాబ్లం లేదు. కాబట్టి వైట్ వాష్కి దానికి సంబంధించిన దాంట్లో వాడుకోవచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. అది చూసి చేయాలని కూడా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఏ గారు ఇక్కడ ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్లు